హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ముందుగా వచ్చేసి TSAT-1A అనే శాటిలైట్ని లాంచ్ చేసిన కంపెనీ ఏంటి అని అడుగుతాడు. అది ఏంటి అంటే TASL, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే సంస్థ TSAT-1A శాటిలైట్ని లాంచ్ చేసింది. ఇది ఎర్త్ని అబ్జర్వేషన్ చేసే శాటిలైట్ అనమాట. ఇది హై రిజల్యూషన్ ఆప్టికల్ శాటిలైట్ ఇమేజెస్ని తీస్తుంది. హై రిజల్యూషన్ తోటి శాటిలైట్ ఇమేజెస్ని తీస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెలిస్టో అనేది జూపిటర్ యొక్క ఉపగ్రహం అనమాట. ఇది గురుగ్రహం యొక్క ఉపగ్రహము సెలిస్టో. అయితే ఏంటి అంటే ఇటీవల శాస్త్రవేత్తలు ఓజోన్ యొక్క ఉనికిని ఈ సెలిస్టో మీద కనుగొనడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. జూపిటర్ యొక్క అంటే గురుడు, ఇది సోలార్ ప్లానెట్లోనే సోలార్ సిస్టమ్స్లో అతిపెద్ద గ్రహం అనమాట. ఇది సూర్యుడి నుంచి ఎన్నో స్థానంలో ఉంటుంది సోలార్ సిస్టంలో అంటే 5th ప్లేస్లో ఉంటుంది ఫ్రమ్ సూర్యుడి నుంచి. అయితే ఈ గురుడు యొక్క బరువు వచ్చేసి సోలార్ సిస్టంలో ఉన్న అన్ని ప్లానెట్స్ని కలిపిన వాటి యొక్క 2.5 టైమ్స్ ఉంటుందన్నమాట. ఒక గురుడు యొక్క బరువు ఆల్మోస్ట్ దగ్గర సూర్యుడికి సమానంగా ఉంటుంది. పురాతనమైనది ఏమిటి అంటే ఇది ఇక్కడ సోలార్ ప్లానెట్లో పురాతనమైనది ఏమిటంటే గురుడు అనేది అతి పురాతనమైనది, ముందు ఏర్పడిన ప్లానెట్ సోలార్ సిస్టంలో. దీని యొక్క ఘనపరిమాణంలో 90% హైడ్రోజన్ ఉంటుంది, 10% హీలియం ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఒక ఉపగ్రహాలు ఇప్పటి వరకు 95 సబ్ ప్లానెట్స్ ఉండడం జరిగింది. దీంట్లో అతిపెద్ద ఉపగ్రహం వచ్చేసి గైనమేడ్ అనేది అతిపెద్ద ఉపగ్రహము. ఇది సోలార్ వ్యవస్థలోనే అతిపెద్దది. ఇది మొత్తం సోలార్ వ్యవస్థలో ఉన్న ఉపగ్రహాలన్నింటిలో కూడా ఇది అతిపెద్దది. ఎంత పెద్ద అంటే ఇది బుధగ్రహము అండ్ మెర్క్యూరీ అంటే బుధగ్రహము అండ్ ప్లూటో ఈ రెండిటి యొక్క గ్రహాల కంటే కూడా ఈ ఉపగ్రహం అనేది పెద్దది. సో సెలిస్టో మీద అని గుర్తుంచుకోండి. ఏంది ఓజోన్ యొక్క ఉనికిని కనుగొన్నారు. నెక్స్ట్ వచ్చేసి P3 మినీ అనే AI మోడల్ని ఏ కంపెనీ డెవలప్ చేసింది అంటే డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ అని గుర్తుంచుకోండి. ఇది స్మాలెస్ట్ AI మోడల్ని ఇటీవల ప్రవేశపెట్టింది. అది ఏమిటి అంటే P3 మినీ. సో ఈ మైక్రోసాఫ్ట్ యొక్క CEO ఎవరు అంటే సత్య నాదెల్లా. నెక్స్ట్ వచ్చేసి అంగారా A5 రాకెట్ని ఏ దేశం తయారు చేసింది అంటే రష్యా. దాని యొక్క రాజధాని మాస్కో. ప్రెసిడెంట్ ఎవరున్నారు? వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. అంగారా A5 అనేది ఏ దేశానికి సంబంధించిన రాకెట్ అంటే రష్యా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజన్ రియాక్టర్ ఆర్టిఫిషియల్ సన్ అనే ప్రయోగానికి గాను ప్రపంచ రికార్డ్ సృష్టించింది అణు రియాక్టర్స్లో. ఏ దేశము అంటే దక్షిణ కొరియా దేశము. అంటే ఇందులో ఏం చేశారు, ఒక ప్లాస్మా లూప్ని సూపర్ హీట్ ద్వారా కేవలం 48 సెకండ్లలోనే 100 మిలియన్ల డిగ్రీ సెంటీగ్రేడ్కు రీచ్ అవ్వడానికి కేవలం 48 సెకండ్లే పట్టిందనమాట. ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. ఫ్యూజన్ రియాక్టర్ ఆర్టిఫిషియల్ సన్ అనమాట. ఇందులో టోకామక్ రియాక్టర్ టెక్నాలజీని వాడారు. అంటే ఏం చేస్తారంటే ఇందులో పవర్ఫుల్ అయస్కాంత క్షేత్రాన్ని వాడి దీంట్లో ప్లాస్మాని డోనట్ ఆకారంలో తీసుకువస్తారు. దీనినే టోరస్ అంటారు. సో ఈ విధంగా దక్షిణ కొరియా దేశం అనేది ప్రపంచ రికార్డ్ సృష్టించింది. దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి సియోల్. ఇటీవల భారతదేశం ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ని ఏ దేశానికి డెలివరీ చేసింది అంటే ఫిలిప్పైన్స్ దేశము అని గుర్తుంచుకోండి. రాజధాని వచ్చేసి మనీలా. బ్రహ్మోస్ అంటే ఏంటి? ఇది మీడియం రేంజ్ రామ్జెట్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అనమాట. ఇది వరల్డ్స్లోనే ఫాస్టెస్ట్ క్రూజ్ మిసైల్. అంటే దీన్ని ఎక్కడెక్కడ లాంచ్ చేయవచ్చు ఈ బ్రహ్మోస్ని అంటే సబ్మెరీన్లలో అండ్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, అదేవిధంగా ల్యాండ్ మీద కూడా వీటిని లాంచ్ చేయవచ్చు ఈ యొక్క బ్రహ్మోస్ని. ఇది బ్రహ్మోస్ అనేది జాయింట్ వెంచర్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా గుర్తుంచుకోండి. అయితే దీన్ని ఎవరు తయారు చేస్తారు ఈ బ్రహ్మోస్ని అంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. టోటల్గా వచ్చేసి ఇండియాకు $375 మిలియన్ ఒప్పందం జరిగింది ఇండియా అండ్ ఫిలిప్పైన్స్కి ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్ తయారీకి అనమాట. సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్రహ్మోస్ మిసైల్ని ఏ దేశానికి ఇటీవల డెలివరీ చేసింది ఇండియా అంటే ఫిలిప్పైన్స్ అని గుర్తుంచుకోండి. HD-3386 అనేది ఏమిటి అంటాడు. అది ఒక గోధుమ సీడ్ రకం అనమాట. అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడం రకం. అది ఏంటి? అది HD-3386
అని గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు తయారు చేశారంటే IARI, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది ఇది? న్యూఢిల్లీలో ఉంది. ది IARIకి ప్రజెంట్ డైరెక్టర్గా తిలక్ రాజ్ శర్మ ఉన్నారు. HD 3386 అనేది ఏ రకానికి చెందినది అంటే గోధుమని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్లర్ట్ అనగా అని అడిగితే, ఫ్లర్ట్ అంటే ఇది ఒక న్యూ COVID-19 వేరియంట్ యొక్క పేరే ఫ్లర్ట్ అనమాట. ఇటీవల ఎక్కడ కనుగొన్నారు దీనిని అంటే ఇటీవల రీసెంట్ టైమ్స్లో USAలో కనుగొన్నారు. దీని పేరు ఫ్లర్ట్ అనమాట. ఇది COVID-19 యొక్క కొత్త వేరియంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెమీ క్రయోజెనిక్ ఇంజన్. సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉంది అనమాట. అది ఇస్రో యొక్క ప్రాజెక్టు. సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేస్తున్నారు. దీని ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది దీని హెడ్ క్వార్టర్. సో సెమీ క్రయోజెనిక్ ఇంజన్ దీని యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే ఇది లిక్విడ్ ఆక్సిజన్ అండ్ కిరోసిన్ మీద ఇంజన్ పనిచేస్తుంది. దీని యొక్క పవర్ వచ్చేసి 2000 kN ఇంజన్ని అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? లిక్విడ్ ఆక్సిజన్ అండ్ కిరోసిన్ మీద ఇంజన్ పనిచేస్తుంది. ఇది డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఏ సంస్థ అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది సెమీ క్రయోజెనిక్ ఇంజన్ మీద పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిసామే అంటే ఇది ఇండియా యొక్క ఫస్ట్ BFSI ఫోకస్డ్ మోడల్స్. BFSI అంటే బ్యాంకింగ్, ఫినాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్కు సంబంధించిన సర్వీసెస్ అందిస్తుంది. ఇది ఇండియా యొక్క ఫస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని అంటే బ్యాంకింగ్స్ కానీ, ఫినాన్స్ కానీ, ఇన్సూరెన్స్ వాళ్ళకి ఒక మోడల్ని క్రియేట్ చేసింది. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే సేతు. అంటే ఇది ఏ కంపెనీ ద్వారా అంటే ఫిన్టెక్ కంపెనీకి సంబంధించిన సేతు అనే వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. సిసామే అనేది ఏంటి అని అడిగితే అది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని గుర్తుంచుకోండి. దాని యొక్క పని ఏంటంటే బ్యాంకింగ్, ఫినాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ని చేసి పెడుతుంది అనమాట. ఇది ఇండియా యొక్క ఫస్ట్ BFSI ఫోకస్డ్ మోడల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ నైల్ రివర్ మొదట ఏ దేశంలో కనుగొన్నారు? ఇటీవల ఈ యొక్క వెస్ట్ నైల్ రివర్ అనేది కనుగొనడం జరిగింది. అయితే మొదటగా ఏ దేశంలో కనుగొన్నారు అంటే ఉగండా. ఇది 1937లో కనుగొన్నారు. వైరస్ వచ్చేసి వెస్ట్ నైల్ వైరస్ అనే ద్వారా వ్యాపిస్తుంది. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ పేరు ఏంటంటే వెస్ట్ నైల్ వైరస్. అయితే ఇటీవల భారత్లో ఎక్కడ కనుగొన్నారు దీన్ని అంటే కేరళలో కనుగొన్నారు. దీన్ని మస్కిటో బన్ అనే దోమల వలన ఇది వ్యాపిస్తుంది. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట, వెస్ట్ నైల్ ఫీవర్. సో అది మొదటగా ఉగండాలో కనుగొన్నారు. ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే కేరళలో కనుగొన్నారు. నెక్స్ట్ మనకు ఇటీవల AI డిజిటల్ స్పోక్స్ పర్సన్ కూడా AI డిజిటల్ ద్వారా ఫారెన్ మినిస్ట్రీ విభాగంలో ఉపయోగించిన దేశం ఏమిటి అంటే ఉక్రెయిన్ దేశం అనేది AI డిజిటల్ స్పోక్స్ పర్సన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా దానికి పేరేం పెట్టారు అంటే విక్టోరియా షీ అనే పేరు పెట్టారు. దేశం ఏమిటి అంటే AI డిజిటల్ స్పోక్స్ పర్సన్కి దేశం ఏమిటి అంటే ఉక్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ని ఇటీవల ఏ సంస్థ, యూనివర్సిటీ ఓటర్ల యొక్క అవేర్నెస్ కోసం డమ్మీ బ్యాలెట్ని క్రియేట్ చేసింది అంటే IIT గౌహతి. నెక్స్ట్ వచ్చేసి తలకవచం కలిగిన సముద్ర నత్తని ఏమని జువాలజికల్ జెడెసే అంటే జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇటీవల కొత్తగా దానికి ఒక నామకరణం చేశారు. జెడెసే అంటే జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్ కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్. ఎప్పుడు స్థాపించారు దీన్ని? 1 జూలై 1916లో స్థాపించారు. అయితే ఈ యొక్క సంస్థ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ విభాగంలో అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. దీని యొక్క ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి ధృతి బెనర్జీ. అయితే ఇందులో ఇటీవల దీనికి ఈ తలకవచం గల సముద్ర నత్తకి ఏమని పేరు పెట్టారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీదుగా హెడ్ షీల్డ్ సీ స్లగ్ అంటాం దీన్ని. హెడ్ షీల్డ్ సీ స్లగ్కి ఏమని పేరు పెట్టారు అంటే మెలానోక్లామిస్ ద్రౌపది అని పేరు పెట్టారు. ఈ యొక్క నత్తకి మెలానోక్లామిస్ ద్రౌపది అని పేరు పెట్టారు. ఇది ఎక్కడ లభిస్తుంది ఎక్కువగా అంటే ఏ తీరంలో అంటే ఒడిషా అండ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో లభిస్తుంది. దీనికి ఎవరి పేరు మీద పేరు పెట్టారని అడిగితే ద్రౌపది ముర్ము అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇండియా యొక్క మొదటి దేశంలోని తయారు చేసిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఇటీవల ఎవరు లాంచ్ చేశారు అంటే ప్రధానమంత్రి మోదీ లాంచ్ చేశారు. ఎక్కడ? కల్పక్కం, తమిళనాడులో తయారు చేస్తున్నారు. అయితే FBR అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటాం. ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. సో దీంట్లో ఏం చేస్తారు? ఫాస్ట్ న్యూట్రాన్ని ఉపయోగించి
ఎక్కువ న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఎక్కువగా ఇందులో ఫాస్ట్ న్యూట్రాన్ ఉపయోగించి తయారు చేస్తారు. దీని యొక్క పని అనమాట. ఇది ఎక్కడ దీని సెంటర్ ఎక్కడ ఉంది అంటే కల్పకం, తమిళనాడులో తయారు చేస్తున్నారు. ఎవరు లాంచ్ చేశారంటే ప్రధానమంత్రి మోదీ లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ హోమియోపతిక్ కాలేజ్ని ఎక్కడ స్థాపించబోతున్నారు అంటే కథువా, జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కథువాలో అని గుర్తుంచుకోండి. ఇటీవల ప్రకటించింది ఎవరు? జితేంద్ర సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఎక్కడ? గవర్నమెంట్ హోమియోపతిక్ కాలేజ్ కథువా. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల 8 కళ్ళు గల ఒక తేలుని ఏ దేశంలో గుర్తించారు అంటే థాయిలాండ్లో గుర్తించారు. ఎక్కడ అంటే కేంగ్ క్రచన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇది థాయిలాండ్లో ఉంది. కేంగ్ క్రచన్ నేషనల్ పార్క్లో గుర్తించారు. దానికి ఏమని పేరు పెట్టారంటే యూస్కార్పియస్ క్రాచన్ అని పేరు పెట్టారు. నెక్స్ట్, పంది యొక్క కిడ్నీని మనిషిలో ఇంప్లాంట్ చేయడం, ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ దేశం సక్సెస్ఫుల్గా నిర్వహించింది అంటే యుఎస్ఏ. పంది కిడ్నీని మనిషిలో పెట్టారు. అది దేశం వచ్చేసి యుఎస్ఏ. ఇండియా యొక్క ఫస్ట్ ఏఐ జనరేటెడ్ స్కూల్ టీచర్ అంటే ఒక రోబోట్, ఏఐ జనరేటెడ్ స్కూల్ టీచర్ రోబోట్ ఏ రాష్ట్రంలో మొదటగా ప్రవేశపెట్టారంటే కేరళ. దానికి ఏమని పేరు పెట్టారు? ఐరిస్. ఫస్ట్ ఏఐ జనరేటెడ్ స్కూల్ టీచర్ రోబో ఏ రాష్ట్రము అంటే కేరళ. నేమ్ వచ్చేసి ఐరిస్. నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఎక్కడ స్థాపించారు అంటే లాంచ్ చేసింది ఎవరు? ఏ యూనివర్సిటీ అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. ఎక్కడ ఉంది? ఇది వారణాసిలో ఉంది. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు డిఎన్ఏ ఎక్స్ట్రాక్టర్ మిషన్ని కనుగొన్నారు. ఉపయోగించి 32 శాంపుల్స్ 30 మినిట్స్లోనే 32 శాంపుల్స్ని తీసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా. సో ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఎక్కడ అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి iOncology.ai అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది ఎవరు అంటే iOncology.ai ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు లాంచ్ చేశారు. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ని ముందుగా ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన ఇష్యూస్ని ముందుగా గుర్తించడం అనే ముఖ్య ఉద్దేశంతో ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు iOncology.ai అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఎవరు డెవలప్ చేస్తున్నారు దీన్ని అంటే ఎయిమ్స్ ఢిల్లీ అండ్ CDAC. ఇది ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. వీళ్ళిద్దరూ కంబైన్డ్గా కలిసి ఈ iOncology.ai అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఇండియా 19,000 కోట్ల డీల్ ద్వారా ఎన్ని బ్రహ్మోస్ మిసైల్స్ని ఇండియన్ నావీ కోసం తయారు చేయబోతుంది అంటే గుర్తుంచుకోండి 200 బ్రహ్మోస్ మిసైల్స్ని ఇండియన్ నావీ కొరకు తయారు చేయబోతుంది. మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరు అంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థ ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్స్ని 200 తయారు చేయబోతుంది. ఇండియాలో అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు అంటే IIT గౌహతి. అంటే డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అనే ధ్యేయంతో ఈ యొక్క అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే IIT గౌహతి. నెక్స్ట్, ఏ యూనివర్సిటీ ఫస్ట్ హ్యూమన్ ట్రయల్ ఫర్ నిఫా వైరస్ వ్యాక్సిన్? ప్రపంచంలో అతి ప్రమాదకరమైన నిఫా వైరస్ వ్యాక్సిన్ని ఈ ప్రపంచంలోనే ఏ యూనివర్సిటీ మొదటిసారిగా హ్యూమన్ ట్రయల్ ఇటీవల నిర్వహించింది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ వ్యాక్సిన్కి ఏమని పేరు పెట్టారంటే CHAD AUX1 నిఫా బి వ్యాక్సిన్ అని దానికి నామకరణం చేశారు. SKAO ప్రాజెక్ట్ అంటే ఏమిటి? SKAO అంటే స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అని దాని ఫుల్ ఫామ్. ఇది ఏంటి అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ రేడియో టెలిస్కోపిక్ ప్రాజెక్ట్. SKAO ప్రాజెక్ట్ అనేది ఒక టెలిస్కోపిక్ ప్రాజెక్ట్. ఇది ఏ దేశాల మధ్య? ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్. అయితే ఇందులో న్యూస్ ఏంటంటే ఇటీవల ఇండియా 1250 కోట్లతో దీనిలో ఫుల్ టైం మెంబర్ భాగస్వామిగా ఈ యొక్క SKAO ప్రాజెక్ట్లో జాయిన్ అయింది. మొత్తం ఎన్ని కోట్లు వెచ్చించింది అంటే 1250 కోట్లు. నెక్స్ట్, ఇండియా యొక్క మొదటి జనరేటివ్ AI ప్లాట్ఫామ్ ఏమిటి అంటే ఇండియాలోనే మొదటి AI జనరేటెడ్ ప్లాట్ఫామ్ ఏమిటి అంటే భారత్ GPT. ఇండియా ఫస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏమిటి అంటే భారత్ GPT. ఇది ఎవరు లాంచ్ చేశారు? ఇదంటే CoreOver.ai అనే వాళ్ళు లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
22 భాషలను ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది ఈ యొక్క భారత్ జీపీటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇండియా ఫస్ట్ సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే టైమ్ టూత్ అనే సంస్థ, బెంగళూరు. ఇది ఒక ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన సంస్థ. ఇటీవల జరిగిన వింగ్స్ ఇండియా 2024లో భాగంగా దీన్ని ఆవిష్కరించారు. సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ని వీళ్ళు అభివృద్ధి చేశారు. ఎవరంటే టైమ్ టూత్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇండియన్ నేవీ సెకండ్ విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ని ఎక్కడ స్థాపించబోతున్నారు అంటే ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రము వికారాబాద్ జిల్లాలో స్థాపించబోతున్నారు. అయితే దీని యొక్క యూజ్ ఏంటంటే షిప్స్ అండ్ సబ్మెరీన్స్ మధ్యన కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. కమ్యూనికేషన్ని పెంచడం కోసం పనిచేస్తుంది షిప్స్ అండ్ సబ్మెరీన్స్ మధ్యలో. ఇది ఎక్కడ స్థాపించబోతున్నారు? సెకండ్ విఎల్ఎఫ్ అంటే వికారాబాద్ జిల్లా తెలంగాణలో అని గుర్తుంచుకోండి. ఇండియా యొక్క అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రంలో స్థాపించబోతున్నారంటే రిషికేష్. ఎక్కడ ఉంది ఇది? ఉత్తరాఖండ్లో. గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ అంటే రిషికేష్, ఉత్తరాఖండ్. బై THDCIL అంటే THDC ఇండియా లిమిటెడ్ అనే సంస్థ దీన్ని స్థాపిస్తుంది. దీని యొక్క టార్గెట్ ఏంటంటే డైలీ 50 kg ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని రోజు తయారు చేయడం అనేది దీని యొక్క టార్గెట్ అనమాట. దృష్టి-10 అనేది ఏంటి అంటాడు. దృష్టి-10 అనేది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇది ఒక ఏరియల్ వెహికల్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAV. దీన్ని ఎవరు తయారు చేస్తున్నారంటే అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. దృష్టి-10 అనేది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ UAV అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి ఉగ్రం అసాల్ట్ రైఫిల్ని ఎవరు తయారు చేసి ఇస్తున్నారు అంటే ఉగ్రం అసాల్ట్ రైఫిల్ అంటే DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు ఇండియన్ ఆర్మీకి ఇటీవల ఉగ్రం అసాల్ట్ రైఫిల్ని తయారు చేస్తున్నారు. ఇది 7.62 × 51 mm రైఫిల్, అసాల్ట్ రైఫిల్ ఇది. దీని యొక్క రేంజ్ వచ్చేసి 500 meters వరకు దీని యొక్క ఎఫెక్టివ్ రేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జుగల్బందీ అనేది ఇది ఒక మల్టీలింగ్వల్ AI చాట్బోట్ అనమాట. ఇది రూరల్ ఇండియా కోసం తయారు చేస్తున్నారు. అది ఏ కంపెనీ తయారు చేస్తుంది రూరల్ ఇండియా కొరకు అంటే డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ కంపెనీ. అయితే ఇండియాలో ఒక ఫస్ట్ చాట్ GPT యొక్క పేరు ఏంటంటే లెక్సీ అని గుర్తుంచుకోండి. గూగుల్ AI చాట్బోట్ పేరు బర్డ్ అని ఉండేది, ప్రజెంట్ దీన్ని జెమినీగా మార్చారు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ యొక్క AI చాట్బోట్ యొక్క పేరు ఏంటంటే చాట్ GPT. నెక్స్ట్ ఎయిర్వాట్ని ఇటీవల ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే పూణేలో ఇన్స్టాల్ చేశారు. ఎక్కడ అంటే CDACలో ఇన్స్టాల్ చేశారు. ఎయిర్వాట్ అంటే ఏమిటి అంటే ఇది ఒక AI సూపర్ కంప్యూటర్. ఇది ఒక సూపర్ కంప్యూటర్ అనమాట. సూపర్ కంప్యూటర్ని ఎక్కడ అంటే CDAC పూణేలో, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే వాళ్ళలో దీన్ని ఇన్స్టాల్ చేశారు. 61వ ఎడిషన్ టాప్ 500 గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ లిస్ట్ 2023లో భాగంగా మేలో రిలీజ్ చేస్తే ఈ యొక్క సూపర్ కంప్యూటర్కి ఎయిర్వాట్కి వచ్చేసి ఎంత ర్యాంక్ వచ్చిందంటే 75th ర్యాంక్ వచ్చింది 2023లో. వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్గా ఫ్రాంటైర్ దాని పేరు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సూపర్ కంప్యూటర్కి. ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే USAకి సంబంధించింది. ఇండియాకి సంబంధించిన ఎయిర్వాట్కి వచ్చేసి 75th ర్యాంక్ వచ్చింది. లేటెస్ట్గా దీనికి 90th ర్యాంక్ రావడం జరిగింది. ఇండియా యొక్క ఫస్ట్ సూపర్ కంప్యూటర్ యొక్క పేరు ఏమిటి అంటే పరం 8000 అని గుర్తుంచుకోండి. ఇండియా యొక్క ఫస్ట్ సూపర్ కంప్యూటర్. నెక్స్ట్ ఇండియా సెకండ్ ప్రైవేట్ రాకెట్ ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే అగ్నికుల్ కాస్మోస్ సంస్థ దీన్ని డెవలప్ చేస్తుంది. ఇది సెకండ్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది అగ్నికుల్ కాస్మోస్ది. అయితే దాని యొక్క పేరేంటి? సెకండ్ ప్రైవేట్ రాకెట్ డెవలప్ చేస్తున్నారు. దాని యొక్క పేరు వచ్చేసి అగ్నిబాన్ అనేది దాని యొక్క పేరు. ఇది ఏంటి అంటే సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అంటాము. ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ పేరు ఏంటి అంటే విక్రమ్-S. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది, దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టారు. అయితే సెకండ్ది వచ్చేసి దాని యొక్క పేరు వచ్చేసి అగ్నిబాన్ అని గుర్తుంచుకోండి. అది ఎవరు డెవలప్ చేస్తున్నారంటే అగ్నికుల్ కాస్మోస్. ఎక్కడ ఉంది అది అంటే చెన్నైలో ఉంది. జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ని ఫస్ట్గా
లాంచ్ చేసింది ఎవరు అంటే లాంచ్ బై ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఐఐటి బాంబేలో లాంచ్ చేయడం జరిగింది జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ అనేది. అంటే ఇది ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ నుండి రక్షిస్తుంది. దీని యొక్క చికిత్స పేరు వచ్చేసి CAR-T సెల్ థెరపీ అని పిలుస్తారు. జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ని లాంచ్ చేసింది ఎవరు అంటే ద్రౌపది ముర్ము, ఎక్కడ ఐఐటి బాంబేలో. LSST కెమెరాని ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే LSST అంటే ఏంటంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఇది ఒక డిజిటల్ కెమెరా. ఇది వరల్డ్స్లోనే లార్జెస్ట్ డిజిటల్ కెమెరా. ఎక్కడ అంటే చిలీ దేశంలో తయారు చేస్తున్నారు. నెక్స్ట్ మెనింజైటిస్ వ్యాక్సిన్ ఫస్ట్ విడుదల చేసిన దేశం ఏమిటి ఇటీవల అంటే నైజీరియా. దాని యొక్క పేరేంటి? మెనింజైటీ వ్యాక్సిన్ యొక్క పేరు MEN5CV అనే పేరు పెట్టారు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని గుర్తించడం జరిగింది, రికమెండ్ చేయడం జరిగింది. మెనింజైటిస్ వ్యాక్సిన్ నైజీరియా, దాని యొక్క పేరు వచ్చేసి MEN5CV. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.